వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఈసారి అయితే బైక్ జర్నీ కాదు, ఇప్పుడైతే నేను ట్రైన్లో అయితే వెళ్తున్నా తిరుపతి. ఈవినింగ్ 6 o'clockకి నా ట్రైన్. నేను ఇప్పుడైతే రాయదుర్గ్ స్టేషన్కి అయితే వెళ్ళి మెట్రో తీసుకొని మెట్రో నుంచి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవుతా. సో ఊబర్ అయితే బుక్ చేసుకున్నా, ఊబర్ స్కూటీ. సో స్కూటీ కూడా వచ్చేసింది. చలో లెట్స్ గో. రాయదుర్గ్ అయితే వచ్చేసా. లక్కీగా ట్రాఫిక్ అయితే లేదు, జస్ట్ ఒక 10 minutesలో అయితే వచ్చేసా. ట్రాఫిక్ వల్ల మెట్రో ఫ్రీగా పెట్టినట్టున్నారు లేడీస్కి, మొత్తం ఫుల్ ఉన్నారు. మధ్యలో చాలా గట్టిగా వాన పడ్డది, ఇప్పుడైతే తగ్గిపోయింది. ట్రైన్కి ఇంకొక 1 hour అయితే ఉన్నది. ఈ లోపల కొంచెం నేను స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అండ్ డ్రింక్ బాటిల్ అది పర్చేస్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ట్రైన్లో కలుద్దాం. యాక్చువల్గా నా ట్రైన్ అయితే 5:50కి డిపార్ట్ అవ్వాలి సికింద్రాబాద్ నుంచి. కానీ ట్రైన్ చూసారా, లేదు, ఇంకా రాలే, ఇప్పుడే వస్తుంది. అక్కడి నుంచి నుంచొని ఉన్నా అలా పైన, ఇప్పుడు వచ్చింది మొత్తానికి ట్రైన్. ఇది నాది కోచ్ B5. అరే వేరే ట్రైన్ వచ్చింది, నా ట్రైన్ రాలా. ఇది ఎక్కడ మాసమావా? అరే నా ట్రైన్ రాలేదేంటి? ఇంకా వెళ్తానంటారా ఈరోజు మామూలు బూతులు తట్టుకోడు తెలుసా రైల్వే వాడిని. ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ అన్నాడు, తర్వాత ఇది అన్నాడు. ఈ స్టేషన్ బోర్డ్స్ ఏమో పని చేయట్లేదు, ఏ ట్రైన్ ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలియట్లే. అందరూ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదైతే B5, ఇదే సీట్ నెంబర్ 23. ఇలా ఎక్కేస్తా బెటర్. నాదైతే B5 23. యా, మా ఫేవరెట్ సీట్ సైడ్లో. సో లగేజ్ అయితే చెక్ చేసుకుంటా. 7:11కి ఆల్మోస్ట్ 1.5 hour డిలే తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా డైరెక్ట్ మిమ్మల్ని మార్నింగ్ అయితే చూపిస్తా డైరెక్ట్ తిరుపతి స్టేషన్లో. టైం అయితే చూసారు కదా, 12:30 అయింది. మార్నింగ్ 7కి రావాల్సిన ట్రైన్ 5.5 hours డిలే. నా జీవితంలో మళ్ళీ ట్రైన్ ఎప్పుడూ ఎక్కను మళ్ళీ. జస్ట్ ఇప్పుడైతే తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే నేను G4 బస్ చూసుకొని సో కొండపైకి అయితే వెళ్ళిపోతా. సో దారిలో కూడా చాలా బాగుంటుంది, మీకు అది కూడా చూపిస్తా.
సో ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసా. ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నా తినడానికి. అసలు పిచ్చెక్కిపోయింది ఈరోజు. అసలు 5.5 hours డిలే. ఇక్కడ పాంచజన్యం రెస్ట్ హౌస్ ఇది. ఇక్కడైతే రూమ్స్ తీసుకున్నాం మేము. ఆల్రెడీ మా డాడీ వచ్చి ఇది లగేజ్ పట్టుకెళ్ళిపోయారు. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం తిరుపతి నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం టు హైదరాబాద్. ఎప్పుడైనా తిరుపతి వస్తే మిక్చర్ ట్రై చేయండి. మరమరాలు మిక్చర్ జీవితంలో తింటానే ఉంటారు తిరుపతి వచ్చినప్పుడల్లా. అంత బాగుంటుంది ఇక్కడ. సో ఈరోజు అయితే సెకండ్ డే తిరుపతిలో. నేనైతే రికార్డింగ్ అయితే చేయడం అవ్వలేదు, ఎందుకంటే నన్ను ఫుల్ వాన్, అసలు చాలా దారుణంగా వచ్చింది వాన్ అయితే. దర్శనం కూడా మొత్తం తడిసిపోయి వచ్చాం. సో ఇంక రికార్డింగ్ అయితే అసలు అవ్వలేదు నిన్న. ఇప్పుడైతే మేము తిరుపతి నుంచి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ సెకండ్ డే కాబట్టి మేము ఈరోజు మార్నింగ్ శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాం. ఈరోజు మార్నింగ్ కూడా వాన్ అయితే తగ్గలేదు. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు టైం అరౌండ్ మనకి 5 అయింది. ఇక్కడ నుంచి అయితే మేము కిందకైతే వెళ్ళిపోతున్నాం. తిరుపతి కిందన గోవిందరాజ స్వామి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడైతే మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి అయితే మేము జీప్ కోసం కొంచెం ఫ్రంట్కి వెళ్తున్నాం రూమ్స్ దగ్గర నుంచి. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే చూపించలేదు కదా, వాళ్ళు అయితే రాజమండ్రి నుంచి ట్రైన్ మీద అయితే వచ్చారు. వాళ్ళు వేరే ట్రైన్లో. వాళ్ళైతే మార్నింగ్ 5:30కి అయితే వచ్చేసారు. నాదైతే ట్రైన్ 5 hours డిలే అవడం వల్ల లేట్ అయిపోయింది బాగా. జీప్ అయితే మాట్లాడుకున్నాం. సో పైనుంచి కిందకి అయితే ఒకసారి రాగరా, వీడియో చేస్తున్నాను కదరా. మేమైతే జీప్ అయితే మాట్లాడుకున్నాం. తిరుమల నుంచి తిరుపతికి అయితే అరౌండ్ 1000 rupees అయితే చార్జ్ చేస్తున్నారు 7 peopleకి. వీళ్ళైతే మా ఫ్యామిలీ వాళ్ళు. నిన్నైతే వాళ్ళు రాజమండ్రి నుంచి అయితే వచ్చారు. మన ట్రైన్ లేట్ అవడం వల్ల ఆల్మోస్ట్ 5 hours అయితే లేట్ అయిపోయింది నిన్న. అండ్ నిన్న తిరుపతి దర్శనం కూడా మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నా బయట సరౌండింగ్స్. నిన్న గట్టిగా వాన పడడం వల్ల అయితే అవ్వలేదు. సో కిందకి వస్తున్న దారిలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగాం దర్శనం చేసుకోవడానికి. వాన అయితే పడట్లేదు. సో రికార్డింగ్ అనేది ఇక్కడ కూడా చేస్తున్నాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం రావడం నేను. ఎప్పుడు బస్సు సభ ఆపరు, కానీ ఈసారి జీప్లో రావడం వల్ల అయితే ఆపారు దర్శనం చేసుకొని రావడానికి. జనం అయితే ఫుల్ వచ్చారు, కానీ పర్లేదు, అయిపోయింది. జస్ట్ 2 minutes అంతే, ఎవరు లేరు. మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లేస్ అయితే బాగుంది, నీట్గా అందరూ ఉన్నారు. చాలా గ్రీనరీగా ఉన్నది. కానీ మీరు రోడ్ సైడ్ క్రాస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ చూసారు కదా. మేమైతే తిరుమల నుంచి తిరుపతికి ఇప్పుడే కిందకి దిగాము. ఇదైతే గోవిందరాజ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ చూస్తామన్నాం. నడుస్తున్నప్పుడు సైడ్స్ చాలా షాప్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి, లైక్ దేవుడివి, క్యాప్స్, డ్రెస్సెస్ చాలా అమ్ముతూ ఉంటారు. షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది ప్లేస్. ఇది మేమైతే తిరుపతి ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వస్తాం ఎవ్రీ ఇయర్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ట్రైన్ 7:45 అయితే ఉన్నది. సో ఇక్కడ నేనైతే వెంటనే వెళ్ళిపోలే ఇక్కడి నుంచి. మా పేరెంట్స్ అయితే 10:45కి.
నాది మళ్ళీ ఎక్కడి నుంచి కాదు ట్రైన్, నేను మళ్ళీ రేణిగుంట వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ పడుతుంది. నేనైతే వెంటనే స్టార్ట్ అయిపోతా ఇవన్నీ క్యాప్చర్ చేసి. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది, చాలా బాగుంటుంది ఇదైతే. ఎప్పుడైనా తిరుపతి వస్తే టైం ఉంటే కంపల్సరీ టెంపుల్కి రండి. స్టేషన్ నుంచి జస్ట్ బై వాక్ అయితే 10 minutesలో అయితే వచ్చేయచ్చు బై వాక్. అదైతే ఫ్రంట్ గోపురం ఉంటుంది, మళ్ళీ లోపల ఇంకో గోపురం వచ్చి లోపల అయితే టెంపుల్ ఉంటుంది. అండ్ లోపల కూడా రికార్డింగ్ నాట్ అలౌడ్, సో బయట నుంచి అయితే మీకు చూపిస్తా. అండ్ మేము మీకు ఇంకొక టెంపుల్ చూపిస్తాను, నాకు తెలియదు చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు చూపిస్తా జస్ట్ ఒక 5 minutes. ఇక్కడైతే నా చిన్నప్పుడు చాలా పెద్ద ట్రీ ఉండేది. అండ్ ఎలిఫెంట్స్ కూడా ఉండేవి ఇక్కడ, మరి ఇప్పుడు లేనట్టే. కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉండే ఎలిఫెంట్స్ ఒక 2 ఎలిఫెంట్స్ని పెట్టేవారు, చిన్నదొకటి పెద్దదొకటి. నాకైతే బాగా గుర్తు. నేను మీకు చెప్పాను కదా టెంపుల్ చూపిస్తా అని చెప్పి. సో ఇదైతే గోవిందరాజ స్వామి టెంపుల్. ఇదైతే ఈ టెంపుల్ నుంచి జస్ట్ మీరు ఇలా రైట్కి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక జస్ట్ ఒక 10-20 మీటర్స్లో. ఇది అయితే ఇది ఇంకొక అవుట్ గేట్. ఇది ఇక్కడి నుంచి ఇలా రాగానే ఇది ఒక మ్యూజియం. ఈ మ్యూజియం కూడా బాగుంటుంది. చిన్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళా, మ్యూజియం కూడా బాగానే ఉంటుంది. ఇదైతే నేను చెప్పిన టెంపుల్, మేమైతే ఇది ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. అండ్ మీకు ఒక చూపించిన ఈ టెంపుల్కి పెడితే తాడు కట్టించుకుంటా, అది లాస్ట్ ఇయర్ కట్టారు, ఇప్పటికీ ఉన్నది. లోపలైతే రికార్డింగ్ చేయకూడదు అనుకుంటా, సో ఆఫ్ చేస్తున్నా ఇక్కడి నుంచి. సో నేను తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసా. మా పేరెంట్స్కి అయితే ట్రైన్ 10:45కి. నేను ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళాలి ఫాస్ట్గా. మొత్తానికి జనరల్ లెక్క అయితే రేణిగుంట అయితే రీచ్ అయిపోయా. నా ట్రైన్ అయితే 7:45కి వస్తుంది. సో ముందు నేను కొంచెం షెడ్ కిందకి వెళ్ళాలి. వాన్ అయితే ఫుల్ స్టార్ట్ అయింది మళ్ళీ. నా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.